గలాట కాదు డ్రామా. అబ్బా ఏమి చేరమన్నా కలపల్లా జనాల అబ్బా తెరపలు మీరు కొడుకో జ్వరం కాదు సభ భక్తులు వాళ్ళంతా ఏమేందరికి కొంపలకాయ నిద్ర రాలే నిద్ర రాకెళ్ళిపించినారంటావా? ఏమన్నా గలాట అదే డ్రామా జరగబోతున్నది. ఏంది ఈ మైకులు ఎవరు పెట్టేది అంటే పర్మిషన్ కావాలి మాకు. ఈ ఊరికి ఏమైతావు? సర్పంచ్ ఓడిపోయింది నా కొడుకు నేను అందుకే కాయ చేసుకుని వచ్చిండు. లేకపోతే కదరేసి తిరిగింది పెరికే ముందు ఊర్లో పెద్దెవరు, సర్పంచ్ ఎవరు, డిఆర్ఓ ఎవరు, ఎంఆర్ఓ ఎవరు, కలెక్టర్ ఎవరు, డిఎస్పీ ఎవరు, పోషుడి అదే అన్ని పర్మిషన్ ఉండాలన్నా. కాబట్టి ఊరికి అవునా సర్పంచ్ అనమాట. పెరికేసి ఎలా 6 గంటలు పెట్టుకొని వెళ్ళిపోతాం మేము. అంతవరకు ఇల్లు పెట్టుకుంటాం. అవునా సరేనా? పర్మిషన్ కావాలంటే మేము ఎంతమంది వచ్చాడు చెప్తా. ఎంతమంది ఎందుకు జరుగుతామని. అవునా ఇది ఏందన్నా? నాటకం చించు నాటకం. ఏం నాటకము? చించు నాటకము. వరి నాటకమా? వరి నాటకం కాదు, చించు నాటకం. లక్ష్మీనరసింహస్వామి చరిత్ర. నరసింహుడు ఇంటికాడ శివుడు చెప్తాడు. ఆదర్శుడు కాదు, నరసింహస్వామి చరిత్ర. ఎవరు వెళ్తారు, ఎంతమంది వచ్చినారు అని రాసుకో. అయితే నువ్వు సర్పంచ్ కదా, పర్మిషన్ కావాలి కదా, అది చెప్తా రాసుకో. చెప్పు. స్వామి 3 సింగడా 6 ఏంది ఏక తోటివి మళ్ళా 6 3 పినవే. నువ్వు చెప్పింది చిన్న చెప్పు. ఆదిలక్ష్మమ్మ, ఎరుకల స్వామి, సింగడు, నరసింహస్వామి, చెంచులక్ష్మి 9 కాదు నాయన. ఇన్ని చెప్తాడా కానీ 2 రకాలుగా మాట్లాడతాడు. నువ్వు 2 రకాలంటే అట్లా అర్థము తెలుగు ఇట్లా ఉర్దూ సైగునా మీ డాడీ మా డాడీ ఉండొచ్చు. సర్పంచ్ అంటాడు. సర్పంచ్ అంటే మంది అర్థాలు మరి చూసినావు ఎక్కడ దరిద్ర కనపడతాడు. కొడుకు పొత్తు పుడితే మరి ఇంట్లో పడాలా, దాగుంటే నీళ్ళకి పోతా అంటే అద్దాలలో కనపడాలా, ఇంట్లోనే కనపడాలి. వాన పడిందంటే పక్కన పడకన్నా అంతా మన బొమ్మలోనే పడాలా. ఏకలింగం ఏకలింగమా? ఆ కొంపలు ఎంతమంది ఉన్నారు? మనుషులు ఎంతమంది ఉన్నారు? 5 తెలుగులో 5 మంది. ఎవరో ఉన్నారా? నేనున్నానా? నువ్వు నాకు తెలుసు. నా భార్య ఉందా? నీకు పిల్ల అయిందా? నాది బిడ్డ ఉందా? మాది అత్త ఉందా? మాది కుక్క ఉంది. ఇలా 5 మందిని జీవనాధారం ఎడ చేస్తాడు? ఒక భోజనం పెట్టాడు. ఏం సార్ ఎలా చెప్తాడు? మా ఇంటి పక్కన పెద్ద సావుకారి ఇల్లు ఉంది. సావుకారి ఇల్లు ఉంటే నాది పెళ్ళం పొద్దున్నే లేసి అల్లా బిస్మిల్లా రసూలుల్లా హోందల్లా అని ఎత్తన గుడ్డ వేసుకొని నాది పెళ్ళాము రాజశేఖర రెడ్డి ఇంటి కాడికి బోకలు కడని పోతుంది. రాజశేఖర రెడ్డి కాడికి ఆయన జన్మదానం భావిస్తాడని ఎంత సావుకారు ఆయన బోకలు కడని పోతే పళ్ళు పని చేసి అరపావు బద్దం తెస్తుంది నాది భార్య. అవునులే, అరపావు బద్దం తెచ్చి ఉండి బద్దం తెచ్చి నాది వండి నేను ఎక్కడున్నా పోయితే నాది పెళ్ళాము క్యాజీ ఆవుది వస్తానే క్యాజీ ఆత్మూర్తుల్లో క్యాజీ అంటుంది. అంటే చెయ్యి కాలు కడుక్కొని రాపోనే, చెయ్యి కాలు పక్కన పెట్టేసి ఉత్తమం కడుక్కొని వస్తా. నీళ్ళు లేవు కాబట్టి ఇంటికాడ అన్నం పెడితే నేను తింటా ఉంటే నాది పిల్లలు ఏం చేస్తుంది తెలుసా? నెత్తిన గుడ్డ దుర్కోడు. అన్నంలో రాళ్ళు పాడుంటాయని పళ్ళల్లో చిక్కులుకుంటాయి. ఈ ఊళ్ళో నేను కష్టపడి ఈ ఊళ్ళో